$100 బిలియన్ చేరిన ట్రేడ్ డెఫిసిట్ అని ఊదరగొట్టింది ఒక పత్రిక. లక్షల కోట్ల సంపద విదేశాలకు తరలిపోతుందని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. ఇంగ్లీష్ పత్రికలు కూడా వింతగా ఇట్లాగే రాస్తాయి. దేశం బాగుపడాలంటే దిగుమతులు తగ్గాలి, ఎగుమతులు పెరగాలని కొందరు పిచ్చి ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇది అర్థం పర్థం లేని వాదన. ఎందుకంటే సేవల ద్వారా ఇతర మార్గాల ద్వారా వచ్చే డాలర్లను వీళ్ళు లెక్కలోకి తీసుకోరు. 2023-24లో భారతదేశానికి దాదాపు $1 ట్రిలియన్ వచ్చాయి. వస్తువుల ఎగుమతి ద్వారా సేవల ఎగుమతి అంటే ఐటీ, సాఫ్ట్వేర్, BPO వంటివి. విదేశాల నుంచి భారతీయులు పంపిన డబ్బు, విదేశీ పెట్టుబడులు, విదేశాల్లో తీసుకున్న లోన్లు, ఇవన్నీ కలిపితే దాదాపు $1 ట్రిలియన్. ఇలా వచ్చిన $1 ట్రిలియన్ వేటి మీద ఖర్చు పెట్టాం? వస్తువుల దిగుమతులు, సేవల దిగుమతులు, విదేశీ అప్పుల మీద వడ్డీలకు, RBI ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, విదేశీ పెట్టుబడుల మీద వడ్డీ, డివిడెండ్, మొత్తం దాదాపు $1 ట్రిలియన్. వివిధ మార్గాల్లో సంపాదించిన $1 ట్రిలియన్ తోనే మనం దిగుమతి చేసుకోగలం. కానీ ఒక్క వస్తువుల ఎగుమతిలో వ్యత్యాసం చూపించి ట్రేడ్ డెఫిసిట్ అని గుండెలు బాదుకోవటం అర్ధరహితం, హాస్యాస్పదం.